టు సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో కుండలిని శక్తి ఎలా మేల్కొంటుంది, అది మేలుకుంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందామా? ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి కుండలిని అనే పదం సుపరిచితమే. ధ్యానం ద్వారా శరీరంలో కుండలిని శక్తి మేలుకొంటుందని యోగులు, సాధకులు చెబుతుంటారు. అయితే ఈ కుండలిని శక్తి ధ్యానం చేసే అందరికీ సిద్ధించదు. కుండలిని శక్తి జాగృతం కావాలంటే చాలా సాధన అవసరం. ఈ కుండలిని శక్తి మేలుకొన్నప్పుడు మనిషికి జ్ఞానోదయం అవుతుందని అంటారు. చాలామంది తమ శరీరంలో కుండలిని శక్తిని జాగృతం చేయటానికి, దాన్ని మేల్కొల్పడానికి ధ్యాన సాధన చేస్తుంటారు. ఈ కుండలిని శక్తి ఎలా మేలుకుంటుందో తెలుసుకుంటే, కుండలిని శక్తి మేల్కొలటం ద్వారా ధ్యాన సాధకుల లక్ష్యంగా చెప్తారు. అయితే ఈ కుండలిని శక్తి చాలా కఠినమైన యోగా, ధ్యానం, ప్రాణాయామం, మంత్ర సాధన ద్వారా మేల్కొంటుంది. అయితే ఈ కుండలిని శక్తి మేల్కొన్న వ్యక్తి పరమాత్మకు ప్రతిరూపంగా పేర్కొంటారు. మనిషి శరీరం లోపల 7 చక్రాలు ఉంటాయి. వాటిలో కుండలిని కూడా ఒకటి. ఇది శరీరంలో పాములాగా చుట్టుకొని 3 రౌండ్లుగా ఉంటుంది. ఇది శరీరం లోపల మూలాధార చక్రంలో ఉంటుంది. కుండలిని శక్తి నిద్రాణంగా ఉన్నంతకాలం వ్యక్తి ప్రాపంచిక విషయాలలోనూ, బాహ్య సుఖాలతోనూ మునిగిపోతాడు. అయితే కుండలిని శక్తి మేల్కొనటం ప్రారంభించినప్పుడు వ్యక్తిలో దైవిక శక్తులు మేల్కొంటాయి. దైవిక అనుభవాలు ఎదురవుతాయి. కుండలిని శక్తిని ధ్యానం చేయటం ద్వారా మేల్కొంటుంది. అయితే వ్యక్తి ధ్యానం చేయటం ఆపేస్తే అది తన స్థానాన్ని మార్చుకుంటుంది. శరీరంలో ఏదైనా భాగంలో ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా అది చిన్న ప్రాంతంలోనూ ప్రతికూల శక్తిని అణిచివేస్తుంది. కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం చాలా లోతుగా సాగుతుంది. మనిషి శారీరక, మానసిక శక్తులు బలపడతాయి. వ్యక్తిలో ఆకర్షణ, వర్ణించలేని కాంతి, చాలా ప్రశాంతత, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అంతర్గతంగా సమయాన్ని గడపటం, ఏకాంతంగా ఉండటం, వ్యక్తి శరీరం చాలా తేలికగా అనిపించటం జరుగుతుంది. కుండలిని శక్తి మేల్కొంటే ఇంద్రియాల పనితీరు చాలా నియంత్రణలో ఉంటుంది. ధ్యానం చేస్తుండగానే శ్వాస ఆగిపోవటం, ఆత్మ శరీరం నుండి వేరు కావటం, ఆత్మ ప్రయాణం వంటి అనుభవాలు కూడా కలుగుతాయి. కుండలిని మేల్కొన్నప్పుడు ముఖ్యంగా వెన్నుపాములో కంపనాలు కలుగుతాయి. మూలాధార చక్రం జాగృతం అవుతుంది.